హాయ్ వ్యూయర్స్, ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటకు స్వాగతం. ఈరోజు మనల్ని హైత్ నగర్ చైతన్యపురిలో ఉంటున్న రేణుకా గారు మనల్ని ఫోన్ చేసి ఇన్వైట్ చేశారు. మరి వాళ్ళకి ఏ వంటకాలు కావాలో అడిగి తెలుసుకుందామా? హాయ్ రేణుకా గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నాను. నమస్కారం. చాలా రోజుల తర్వాత షేక్ హ్యాండ్లు, తర్వాత హ్యాట్స్ ఆఫ్లు ఇవన్నీ కాకుండా నమస్కారం పెట్టారు. చాలా సంతోషంగా ఉంది. మరి చెప్పండి రేణుకా గారు, మీకు ఎలాంటి వంటలు అంటే మీకు ఇష్టం? అంతేకాకుండా మీ ఆయన గారికి ఎలాంటి వంటలు మీరు తయారు చేస్తుంటారు? అన్ని రకాలుగా చేస్తానండి. అన్ని రకాలంటే మనకి చాలా కొన్ని వేలు లక్షల వంటలు మనకు ఉన్నాయి. దాంట్లో ఏ వంటలు అంటే మీకు ఇష్టం? గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి, ఓకే. మన ఆంధ్రప్రదేశ్కి మనకి ఫేవరెట్ డిష్ అనమాట అది. అంతేకాకుండా ఫేవరెట్ వెజిటేబుల్ కూడా, అదే లీఫీ వెజిటేబుల్స్. మరి చెప్పండి రేణుకా గారు, మమ్మల్ని ఇన్వైట్ చేశారు, మరి మీకు ఎలాంటి వంటలు కావాలి? స్పెషల్గా చేస్తారేమో చూద్దామని. స్పెషల్, ట్రెడిషనల్గా ఏదైనా ఒక స్పెషల్ ఐటమ్ మీకు కావాలి? అవునండి. సరే, మీ గురించి అని చెప్పి ఒక మంచి డిష్, మరి ఆ ఐటమ్ పేరు ఏంటంటే మినప వడియాల కూర. వడియాలు, మినప వడియాలు, తర్వాత మనం రెగ్యులర్గా ఇప్పుడు మనం ఫ్రై చేసుకొని తింటాం కదా. ఈ వడియాలన్నీ కూడా ఒకప్పుడు చాలా రోజుల కిందట నేను చూశాను. మరి ఈ రోజు ఏంటంటే మీరు ట్రెడిషనల్ అన్నారు, వెరైటీ అన్నారు కాబట్టి సడన్గా వచ్చింది. మరి మినప వడియాల కూరకి కావాల్సిన పదార్థాలని చూద్దాం. మినపపిండి, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, ఉప్పు, కారం, ఆయిల్, ఉల్లిపాయ పేస్ట్, టమాటో పేస్ట్, బెల్లం, పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలా పౌడర్, అల్లం ముక్కలు, దంచిన వెల్లుల్లి, ఆవాలు, చింతపండు రసం, పసుపు. ఓకే. మరి ఈ మినప వడియాలకి ఏంటంటే రెగ్యులర్ ఐటమ్స్ మనకి ఇంట్లో ఏవైతే అవైలబిలిటీ ఉంటాయో అదే ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకుందాం. వడకి ఏ పిండి అయితే మనం వాడతామో సేమ్ మినపపిండి, అంటే కొంచెం థిక్ ఉంటుంది అనమాట. అదేవిధంగా దీంట్లో ఏం కలపలేదు ఇప్పటివరకు అయితే, జస్ట్ పేస్ట్ చేసి గ్రైండ్ చేసి పెట్టాం దీన్ని. ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర స్పూన్ ఇవ్వండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం, హాఫ్ టేబుల్ స్పూన్. దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మనం. ఈలోపు మీరు పని చేయండి, ఆ ప్యాన్ ఉంది కదా, ఆ ప్యాన్ స్టవ్ ఆన్ చేస్తాం. ప్యాన్ పెట్టండి. ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం ఆయిల్ వేయండి. ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వడియాలు రెండు రకాలుగా పెట్టుకోవచ్చు, అది కొంతమందికే తెలుసు. ఆ రెండు రకాలు ఏంటంటే, ఒకటి ఈ విధంగా మనం మినప్పిండి కలిపిన తర్వాత మినప్పిండి మంచం పైన లేదంటే ఇక్కడ ఎండబెట్టి చేసాం కదా, అది కూడా మినప వడియాలే. మనం దీంట్లో డీప్ ఫ్రై కాకుండా కొంచెం షాలో ఫ్రైగా చేసుకొని కూడా మనం వడియాలు పెట్టుకోవచ్చు. బట్ ఇవి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు మనం చేసుకోవాలి, మళ్ళీ లేదంటే పాడవుతాయి. అదేమొచ్చి మనకి 15 days 1 month మనకి స్టాక్ ఉంటుంది. ఇప్పుడు మనం వడియాలు మనకి ఏ షేప్లో ఉంటాయో సేమ్ అదే విధంగా మనం వడియాలు ఇప్పుడు పెట్టుకుందాం. సేమ్ మన వడియాల షేప్లో షాలో ఫ్రై చేసుకోవాలి, మరి డీప్ ఫ్రై కాదు. డీప్ ఫ్రై చేస్తే మళ్ళీ వడల్లా అవుతుంది అనమాట, పునుగులు వడలు ఆ టైప్లో వచ్చేస్తాయి. ఈ విధంగా మనం వడియాలుగా సెట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ టైప్లో. మరి చూడండి, మనకి ఫుల్గా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేస్తే మనకు సరిపోతుంది. మీరు ఎండబెట్టినా కూడా మనకి ఇదే కలర్లో వస్తాయి వడియాలు. మా ఇంట్లో మేము నలుగురికి వంట చేద్దామన్నా 2 hours పట్టుతుందండి టైము. మీరు ఇంత వేల మందికి చేస్తారు కదా, ఎలా మీకు ఎలా సాధ్యం అవుతుంది? ఎలా మేనేజ్ చేస్తున్నారు? బేసిక్గా ఇప్పుడు మీరు ఇంట్లో వంట చేస్తున్నారు కదా, ఎంతమంది వంట చేస్తారు? మీరు ఒక్కరు వంట చేస్తారా, మొత్తం మీ 4 members వంట చేస్తారా? లేదా నేను ఒక్కదాన్నే చేస్తాను. మీరు ఒక్కరు వంట చేసేటప్పటికి 4 membersకి 1 లేదా 2 hours పడుతుంది. మా దగ్గర 50 to 80, 90 స్టాఫ్, కిచెన్ స్టాఫ్ ఉంటారు. అవునా? కాబట్టి ఏంటంటే ఆ విధంగా మనం మేనేజ్ చేసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే ప్లాన్ ఉంటేనే మనకి ఏదైనా సక్సెస్ అవుతుంది. కాబట్టి ఎక్కువ మేము టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. మీరు ఎక్కడ నేర్చుకున్నారా అండి ఇది? ఇదంటే ఇప్పుడు మనకి ఒకప్పుడు ఈ వంటలు చేయడం ఒక అబ్బాయి కానీ లేదా ఒక అతను వంటలు చేయడం అని అంటే చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో నార్త్ నుంచి మనకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఎక్కడ చూసినా ప్రతి హోటల్లో కూడా 95% మేమే. అవును. ఓకే, అందుకే నలభీమ పాకం అంటారు కదా, నలభీమ పాకాలు. మరి కాబట్టి ఏంటంటే అప్పుడు చిన్న చూపు చూసేవాళ్ళు, బట్ తినడానికి లేని సిగ్గు, ఉండడానికి ఎందుకు సిగ్గు. కాబట్టి ఈ ప్రొఫెషన్ కూడా మంచి టాప్ లెవెల్లో ఉంది ఇప్పుడు ఇది. మరి నా గురించి అయితే మన ప్రేక్షకులకు అంతా తెలుసు, బట్ మీ గురించే కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకుందాం.
మరి చెప్పండి, మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తారు? ఏం చేస్తానంటే జీటీవీ చూస్తాను. జీటీవీ చూస్తారు. పసుపు కుంకుమ, ముద్దు బిడ్డ. పసుపు కుంకుమ, ముద్దు బిడ్డ రెండు కూడా మంచి సీరియల్స్. తర్వాత చిన్న కోడలు పునర్వివాహం మంచి డబ్బింగ్ సీరియల్స్ కూడా మనకి మంచి ఆదరణ పొందుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు టీవీ వదిలేతే ఎవరు వెళ్ళడం లేదు, అంత మంచి సీరియల్స్ వస్తున్నాయి. మరి అది కాకుండా ఇప్పుడు మీ ఆయన గారు ఎప్పుడైనా ఏదైనా ఒక స్పెషల్ డే వస్తుంది కదా మనకి, ఫెస్టివల్ అవ్వచ్చు, లేకపోతే మీ వెడ్డింగ్ యానివర్సరీ అవ్వచ్చు, లేదంటే మీ పిల్లల బర్త్డేస్ అవ్వచ్చు, అలాంటప్పుడు ఎప్పుడైనా మీకు మీ ఆయన గారు వంట చేసి పెట్టారా? అంటే సర్ప్రైజ్ అనమాట. బయట నుంచి తీసుకొస్తారు కానీ ఇప్పుడు వంట చేసి సూపర్. బయట నుంచి తెస్తారు, వండి పెట్టారు. అవునండి, సూపర్ చెప్పారండి మీరు. బేసిక్గా ఆ రోజే మనం వండుకోవాలి. మిగతా రోజుల్లో మనం బయట చేసినా పర్వాలేదు, బట్ అలాంటి రోజుల్లోనే మన చేతి వంట మనకి ఎలా ఉంటుంది, అంతే కదండి. ఓకే, మనకి ఇది అయిపోయిందండి. చూసారు కదా, మనకి సేమ్ ఉడియాలి. దీన్ని మనం ఈ ప్లేట్లో వేసుకుందాం. తర్వాత వేరే కడాయి పెట్టుకున్నాం, ఎందుకంటే మనము కూర అని చెప్పాం కదా, కాబట్టి కూరకి మనం కడాయిలో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుందాం, ఒక 2 to 3 స్పూన్స్. ఇప్పుడు దీంట్లో జీలకర్ర 1 స్పూన్ జీలకర్ర, తర్వాత 1 స్పూన్ ఆవాలు, అలాగే ఇంగువ ఒక చిటికెడు ఇంగువ, తర్వాత వెల్లుల్లిపాయలు, దంచిన వెల్లుల్లిపాయలు అనమాట, తర్వాత ఎండుమిరపకాయలు, అలాగే అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి పేస్ట్ నేను ఎందుకు వేస్తున్నానంటే మనకి వడియాలు కాబట్టి మనం తిన్నప్పుడు మనకి నోటికి తగలాలి ఆ టేస్ట్ అండి, ఆ కారం, ఆ స్పైసీనెస్ ఇదంతా. కాబట్టి అంటే నేను మిర్చి పేస్ట్ చేసి వేస్తున్నాను. చూడండి, ఆ ఫ్లేవర్ చూడండి. పచ్చిమిర్చి పేస్ట్ వేసాం, అలాగే వెల్లుల్లి, అల్లం, తర్వాత దీంట్లో ఉల్లిపాయ పేస్ట్, తర్వాత టమాటా పేస్ట్. ఇప్పుడు దీంట్లో నేను పేస్ట్ యూజ్ చేశాను కదా, మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఉల్లిపాయ ముక్కలు కోసాము, ఫ్రై చేసాము, అలాగే ఉల్లిపాయ పేస్ట్ చేసాము, ఫ్రై చేసాము. ఈ రెండిట్లో పేస్ట్ తొందరగా మనకి ఉడుకుతుందా, ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఉడుకుతాయి? పేస్ట్ ఉడుకుతుందండి. కరెక్ట్గా ఆలోచించి చెప్పండి. కరెక్ట్గా ఆలోచించి చెప్తున్నాను. పేస్ట్ తొందరగా ఉడుకుతుంది, ముక్కలే తొందరగా ఉడుకుతాయి. ఎందుకు? అంతే. పేస్ట్ ఏమవుతుందంటే మనకి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నప్పుడు సైంటిఫిక్లో దీనికి చాలా సంబంధం ఉంది. మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి మనం దీంట్లో ఫ్రై చేసినప్పుడు ఒక ఉల్లిపాయ ముక్కకి ఇంకొక ఉల్లిపాయ ముక్కకి మధ్యలో గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఎయిర్ అయితే ఎక్కడ ఉంటుందో, గాలి మనకి ఆక్సిజన్ ఎక్కడ ఉంటుందో అక్కడ మనకి మంట తొందరగా ఇదవుతుంది. మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మొత్తం క్లోజ్ అయిపోయింది కదా, మీకు దీంట్లో ఎయిర్ ఎక్కడ ఉంది, మీకు అంత తొందరగా ఎలా ఉడుకుతుంది. కాబట్టి పచ్చివాసన కూడా మనకు ఉంటుంది. పేస్ట్ ఇది ఉడకడానికి మినిమం 10 minutes పడుతుంది. పేస్ట్ ఇప్పుడు కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత చెప్పండి, మీకు ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలేనండి. 2 అబ్బాయిలు. మిస్ అయ్యారు కదా, అమ్మాయి మిస్ అయ్యారు. ఓకే, నో ప్రాబ్లం. మా కోడళ్ళు వస్తారు కదా, అందుకనే వాళ్ళే కూతుర్లా మీరు చూసుకోవాలి. మరి పిల్లలు ఏం చేస్తున్నారు? ఎన్ని ఇయర్స్ ఉంటుంది? ఒక పెద్ద బాబు 2nd year చేస్తున్నారు. 2nd year పెద్ద బాబు అదే ఇంటర్ 2nd year. అవునండి. ఓకే. సాయి తేజ. సాయి చరణ్ మా చిన్న బాబు. సాయి చరణ్ 8th class అవుతుంది. అవునండి. ఓకే, వాళ్ళిద్దరు కూడా సాయి చరణ్, సాయి తేజ ఇద్దరికి హాయ్. మరి ఇదిగోండి, మనకి ఇది కూడా కొంచెం దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకున్నాం, ఒక చిటికెడు పసుపు, సాల్ట్. ఇది మనకి కొంచెం ఉడకాలి. ఇది బాగా మనకి బాయిల్ అయితేనే మనకి గ్రేవీ బాగుంటుంది, పచ్చి వాసన తెలియదు. కాబట్టి ఇది మనం కొంచెం బాయిల్ చేద్దాం. ఇదిగోండి, మనకి ఇది బాగా ఫ్రై అయింది కదా. అవునండి. దీంట్లో ఇప్పుడు మనం చింతపండు పులుసు. మంచి వాసన వస్తుందండి, స్మెల్ బాగుంటుందండి. అవునండి. దీంట్లో ఇప్పుడు మనం కారం, 1 స్పూన్ కారం వేసుకుందాం. తర్వాత గరం మసాలా పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసి ఆ వాటర్ కొంచెం వేయండి దీంట్లో, ఎందుకంటే మనకి గ్రేవీలో రావాలి కదా. ఇది మనకి 1-2 నిమిషాలు ఆల్రెడీ మనకి ఈ పేస్ట్ అన్నీ బాగా ఉడిపోయాయి కాబట్టి 1-2 నిమిషాలు ఇది బబుల్స్ వచ్చాయి అనుకోండి, బాయిల్ అయింది అనుకోండి, దాన్ని ఆటోమేటిక్గా మనం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లో మనం ఈ వడియాలను వేసుకుందాం. అంతే, ఆల్రెడీ మనకి ఆ వడియాలు కూడా కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం.
చాలా బాగుంది కదా, చూడడానికి మంచి గ్రేవీ వచ్చింది, చూడడానికి కూడా మంచి లుక్ ఉంది. దాంతోపాటు టేస్ట్ కూడా ఇంకా మీరే చూస్తారు కదా దీని టేస్ట్ ఎలా ఉంటుందో. చూస్తారు కదండి, వేడిగా మనకి మినప వడియాల కూర రెడీ అయిపోయింది కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మినప వడియాల కూరకి కావాల్సిన పదార్థాలు: మినపపిండి, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, ఉప్పు, కారం, ఆయిల్, ఉల్లిపాయ పేస్ట్, టమాటో పేస్ట్, బెల్లం, పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలా పౌడర్, అల్లం ముక్కలు, దంచిన వెల్లుల్లి, ఆవాలు, చింతపండు రసం, పసుపు. మినప వడియాల కూర తయారు చేసే విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో మినపపిండి, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలుపుకున్న మినపపిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని వేడైన ఆయిల్లో వేసుకొని రెండు వైపులా దోరగా వేయించాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇంగువ, దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్ వేసి కొంచెం సేపు వేయించాలి. వేగిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసి మరికొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత అందులో చింతపండు రసం, కారం, గరం మసాలా పొడి, కొన్ని నీళ్లు పోసి మరికొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత ముందుగా వేయించిన వడియాలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మినప వడియాల కూర రెడీ. మరి రేణుక గారు, మినప వడియాల కూర రెడీ అయిపోయింది కదా, మరి మనం టేస్ట్ చేద్దాం. ఓకే అండి. ఎలా ఉంది చెప్పండి. చాలా బాగుందండి. నిజం చెప్తున్నా అబద్ధం నిజం చెప్తున్నా అండి. పుల్లగా. ఎందుకంటే మనం చిల్లీ పేస్ట్ ముందే చెప్పాను నేను. చిల్లీ పేస్ట్ చేయడం వల్ల కొంచెం స్పైసీనెస్ ఉంది. అవును. మరి ఈ ఐటెంకి ఏంటంటే స్పెషల్ అట్రాక్షన్ ఇంగువ అనమాట. ఇంగువ మనం వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ మనకి క్లియర్గా తెలుస్తుంది. దాంతోపాటు చిల్లీ పేస్ట్ కొంచెం స్పైసీ ఉంది కాబట్టి చిల్లీ పేస్ట్ మనం వేసాము. మనం స్పైసీ కావాలనే వేసాం. ఇప్పుడు స్పైసీ అవసరం లేని వాళ్ళు చిల్లీ పేస్ట్ కాకుండా కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. మరి నా ఐటెం అయిపోయింది. మరి మీరు ఏ ఐటెం చేస్తున్నారు? తోటకూర స్తంభాల పులుసు. అంటే ఇదేనా తోటకూర స్తంభాలంటే? కార్లు కదండి? అవునండి. కట్ చేసి. ఓకే, ఇవి కూడా స్తంభాల్లాగానే ఉన్నాయి. అవునండి. కరెక్ట్ పేరు పెట్టారు. ఎవరు పెట్టారు ఈ పేరు? నా ఫ్రెండ్ పెట్టిందండి. మీ ఫ్రెండ్ పెట్టారు. కొంచెం వెరైటీగా ఉంది పేరు అయితే. మరి ఐటెం ఎలా ఉంటుందో మనం చూసుకుందాం. మరి తోటకూర స్తంభాల పులుసు కావాల్సిన పదార్థాలని చూద్దాం. తోటకూర కాడలు, పచ్చి శనగపప్పు, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, మినపగుళ్ళు, ఉప్పు, టమాటో పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఆయిల్, తేనె. మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. మరి ముందుగా ఏం చేయాలండి? స్టవ్ వెలిగించండి. మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. కొద్దిగా మంచినీళ్ళు పోసుకోండి. ముందుగా వాటర్. సో ఇంకా ఆయిల్ వేస్తారేమో అనుకున్నాను నేను. అంటే ఇప్పుడు దీంట్లో వేడైన తర్వాత ఈ స్తంభాలు వేసారు. ఓకే, అంటే ఇప్పుడు ఇది మనము ఆయిల్లో అది ఇప్పుడు వేయమో తర్వాత వేయాలి. ఓకే, మరి ఈ ఐటెంకి పేరు మీ ఫ్రెండ్ పెట్టేదని చెప్పారు కదా, ఆమెకి యాడ్స్ ఆఫ్. సో చూద్దాం ఫైనల్గా మరి ఐటెం ఎలా ఉంటుందో చూద్దాం. ఈ వేయి స్తంభాలు ఇవి ఉంటాయి చూసారా, ఆ టైప్లో వస్తుంది అనమాట. ఇక్కడ కూడా వేయి స్తంభాలనే చాలా ఉన్నాయి. ఇవి సుమారుగా ఉంటాయి, ఒక 200-300 పీసులు ఉంటాయి. ఇప్పుడు మనం ఏంటంటే 300 స్తంభాలు అనమాట. వేడైనట్టుందండి. వేడైందో చూడండి ఒకసారి. వేడైంది. ఇప్పుడు దీంట్లో మనం ఈ తోటకూర కాడలను వేసుకోవాలి. మరి దీని స్పెషల్ ఏంటండి? మరి ఎందుకంటే ఇది ఇంత బాగా మీరు క్రియేట్ చేశారు కదా, మరి దీనికి ఏమైనా స్పెషల్ ఏమైనా ఉందా? అవునండి, ఉన్నదండి. చెప్పండి. షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఇది తింటే మన కంట్రోల్లోకి వస్తుంది. షుగర్ బీపీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఓకే, మంచిదండి. చూసుకోండి, మంచి మెడిసిన్ అనమాట ఇది. ఎందుకంటే తోటకూర మనకి అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి ఓన్లీ కాడలు, ఆకులతో మనం పప్పు చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి టైంలో ఏంటంటే చిన్న పెద్ద ముసలిని ఈ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, ఇంకేవో వ్యాధులు వస్తున్నాయి. మరి అలాంటి వాళ్ళు ఈ విధంగా మనం పులుసు వారానికి 2 సార్లు 3 సార్లు 2 టైమ్స్ వారానికి 2 సార్లు కానీ మనం తీసుకుంటే అవి ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతాయి. మరి చూడండి అయిపోయింది. ఇది టమాటా పేస్ట్ వేయండి. దీంట్లో టమాటో పేస్ట్. ఓకే, టమాటో పేస్ట్లో సి విటమిన్ ఉంది. ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. మనకి ఇందులో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా.
పసుపు, దీంట్లో కొంచెం పసుపు వేయాలి. ఓకే, తర్వాత ఉప్పు, కారం, కారం, చివరిగా తేనెనండి. తేనె. తేనె మనం ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మనము కొంచెం ఒక స్పూన్తో తీసుకుంటే ఈ పిల్లలకి చదువు బాగా వస్తుంది. దాంతోపాటు ఏంటంటే కొంతమందికి నాలుగు తిరగదంటారు కదా, కొన్ని వర్డ్స్ని వాళ్ళు పలకలేరు అనమాట. అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ నాకు కూడా. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. 2 స్పూన్స్ తేనె. ఇప్పుడు బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మరి ఆయిల్ ఉంది, జీలకర్ర ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఎప్పుడు వేసుకోవాలి? పోపు పెట్టుకోవాలా? ఓకే, మరి ఆ స్టవ్ ఆన్ చేయనా? చేయండి. కొద్దిగా ఆయిల్ అండి. దీంట్లో మనం ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో అది వేడైన తర్వాత చెప్పండి, నేను ఇస్తాను. పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, తర్వాత పచ్చిశనగపప్పు. ఒక స్పూన్ సరిపోతుంది. అవునండి. మినపప్పు 1 స్పూన్, 1 స్పూన్ మినపప్పు. ఓకే, కరివేపాకు. మనకి వన్స్ ఇది ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో వేయడం అంతే కదా. ఇది అయిపోయిందండి. అయిపోయింది. ఓకే, మరి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని మనం దీంట్లో మిక్స్ చేయాలి అంతే కదా. అవునండి. మరి రేణుకా గారు, మీ పిల్లలకి ఎలాంటి ఐటమ్స్ అంటే ఇష్టం అండి? మా పిల్లలు కూడా గోంగూర పచ్చడి అంటేనే ఇష్టం అండి. ఓకే, మొత్తం అంటే ఫ్యామిలీ అందరికి గోంగూర, ఎందుకంటే మనందరం ఒక ఫ్యామిలీని. మరి ఇది ఎంత టైం పడుతుందండి? అయిపోయిందా ఇంకా టైం పడుతుంది? అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. తోటకూర కాబట్టి, తోటకూర కాడలు కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు బాయిల్ అవ్వడానికి. మరి సర్వింగ్ ప్లేట్ ఒకటి తీసుకుందామా? తీసుకుంటాము. వావ్, అమేజింగ్, చాలా బాగా చేశారు. ఇది తోటకూర ఆకులు కదా? అవునండి, తోటకూర ఆకులు, బీట్రూట్. ఇవి బీట్రూట్ ఫ్లేవర్ చాలా బాగా చేశారు. ఎవరు చేశారండి ఇది? నేనే చేశాను. మీరే చేశారా? అంటే మీరు ఇంత ఆర్ట్ కూడా ఉందా? ఓకే, సూపర్ అండి, చాలా బాగుంది. మరి ఈ బౌల్ మీరే చేశారా? చేయలేదండి. మీరు చేయలేదు, కొన్నారు బయట. అవునండి. సూపర్. మరి దీంట్లో నేను చేశాను. ఇంత మంచి పేరు పెట్టారు కదా, మరి మీ బెస్ట్ ఫ్రెండ్ అన్నారు మీరు, మరి ఆమె పేరు ఏంటండి? చైతన్య అండి. చైతన్య గారు, మీరు పెట్టిన పేరు చాలా బాగుంది, మా ప్రేక్షకులకు అందరికీ నచ్చింది. మరి ఆ పేరు ఇంకొకసారి మీకు థ్యాంక్స్. మరి మనకి ఈ తోటకూర స్తంభాల పులుసు రెడీ అయిపోయింది కదా, మన ప్రేక్షకులకు ఒకసారి చెప్దాం. తోటకూర స్తంభాల పులుసు రెడీ అయిపోయింది కదా, మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. తోటకూర స్తంభాల పులుసుకి కావాల్సిన పదార్థాలు: తోటకూర కాడలు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, మినపగుండ్లు, ఉప్పు, టమాటో పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఆయిల్, తేనె. తోటకూర స్తంభాల పులుసు తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నీళ్లు పోసి నీళ్లను వేడి చేయాలి. నీళ్లు వేడైన తర్వాత తోటకూర కాడలు వేసుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత అందులో టమాటో పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, తేనె వేసుకొని మరికొంచెం సేపు ఉడికించాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసి వేయించాలి. వేగిన తర్వాత ఈ పోపు మిశ్రమాన్ని తోటకూర కాడల మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తోటకూర ఆకులు, బీట్రూట్ ఫ్లేవర్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, తోటకూర స్తంభాల పులుసు రెడీ. మరి రేణుక గారు, టేస్ట్ చేద్దాము. తోటకూర స్తంభాల పులుసు చాలా బాగుందండి. కొంచెం కారంగా, తర్వాత కొంచెం తీపి, ఎందుకంటే మనం తేనె యాడ్ చేసాం కదా. పులుసు అంటే మనకి పులుపుగా ఉంటుంది, కానీ దీంట్లో సమ్ డిఫరెంట్ టేస్ట్ ఉంది. పేరు ఎంత వెరైటీగా ఉందో దానికి తగ్గట్టుగా టేస్ట్ కూడా అంతే వెరైటీగా ఉంది. మరి మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఈరోజు ట్రిపుల్-X డిటర్జెంట్ వంటల పోటీలో విజేత హైదరాబాద్ కాచిగూడలో ఉంటున్న సరళ గారు. సరళ గారు, మీరు రాసి పంపించిన సజ్జ చుర్మా అనే వంటకం బహుమతిగా ఎంపికైంది. కంగ్రాచ్యులేషన్స్. త్వరలోనే ట్రిపుల్-X వారి బహుమతి మీకు అందుతుంది. మరి రేణుక గారు ఒక మంచి ఐటెం పరిచయం చేశారు, అంతేకాకుండా ఒక మంచి ఫ్యామిలీని పరిచయం చేశారు. ఆ ఫ్యామిలీ కూడా చాలా బాగుంది. బామ్మగారు, మీరు, మీ ఆయన గారు, మీ అబ్బాయి, మీ ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా నచ్చింది. మరి ఇంత మంచి ఐటెం పరిచయం చేసినందుకు గాను ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంట వారి నుండి ఒక మంచి ఎగ్జైటింగ్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. ఓకే, చాలా హ్యాపీగా ఉంది ఇంతమందిని కలిసినందుకు.
మరి ఐటెం పరిచయం చేశారు, అంతేకాకుండా జీ తెలుగు, ఫార్చ్యూన్ రిఫరెన్స్ సంస్థ మీ ఇంటి వంట మీకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిందనమాట. మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్స్ అండి. అంతేకాకుండా మీ బాబు కటింగ్ అయితే చాలా బాగుంది. పిచ్చి కూడా ఉంటుంది చూసారా, సేమ్ ఆ టైప్ చాలా ముద్ద వస్తున్నాడు. ఇది ఏ స్టైల్ ఇది? ఓ జూలై, కానీ ఇది ఆగస్ట్. జూలై కాదు ఆగస్ట్. ఓకే, బాగుంది. కటింగ్ అయితే చాలా బాగుంది. మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, మరి మన ప్రేక్షకులందరికీ కూడా ఇంతసేపు వాళ్ళు ఇంత మంచి ఐటమ్స్ నేర్చుకున్నారు. దాంతోపాటు మనం ఒకసారి బాయ్ చెప్తే వాళ్ళు కూడా హ్యాపీ, మనం కూడా హ్యాపీ. బాయ్.